నేనే తాటి చెట్టు. ఎండ, గాలి, వర్షం ఏది వచ్చినా నిలబడి ఉండే పల్లె పెద్దోడిని నేను. నా తాటి బెల్లం శరీరానికి శక్తిస్తుంది. నా తాటి కళ్ళు వేసవిలో చల్లదనమిస్తుంది. నా పండ్లు పోషకాలతో నిండిపోతా. కూరగాయల మనోభావాలు. గోంగూరకి అహమెక్కువ, ఎందుకంటే తాను గుంటూరు వాసినని. పొట్లకాయకి పొగరు ఎక్కువ, ఎందుకంటే తాను 5 అడుగులు ఎత్తని. చిక్కుడికి చికాకెక్కువ, ఎందుకంటే తనని గోరుతో గోకుతారని. కందకి వెటకారం ఎక్కువ, ఎందుకంటే తనకి లేని దురద కత్తిపిటికెందుకని. వంకాయకి గర్వం ఎక్కువ, కూరగాయలన్నింటికీ తనే రారాజునని. బెండకాయకి ఆనందం ఎక్కువ, తనను మగువల చేతివేళ్లతో పోలుస్తారని. దొండకాయకి ఆందోళన ఎక్కువ, కాకెక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని. కాకరకాయకి శాంతం ఎక్కువ, ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యాన్నిస్తుందని. బంగాళదుంపకి సహనం ఎక్కువ, కూరలకైనా చిరుతిండ్లకైనా పూరీకైనా పానీపూరికైనా అన్నింటికీ తానే దిక్కని. గుమ్మడికాయకి గాంభీర్యం ఎక్కువ, కూరగాయలన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవు అని. ఉల్లిపాయకి టెక్కెక్కువ, తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని. మిర్చికి కోపం ఎక్కువ, మన నోటిని తర్వాత కడుపుని మండించేస్తుంది కాబట్టి. కరివేపాకుకి మిడిసిపాటెక్కువ, కూరకి కొంచెమైనా సువాసనకి తానే దిక్కని. బీరకాయకి దిగులెక్కువ, తనని ఎడాపెడా వాడేస్తారని. పీచును కూడా వదలరని. క్యారెట్కి బీట్రూట్కి హంగామా ఎక్కువ, తమంతటి రంగు ఎవ్వరికీ లేదని. తమాషా. అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరు. ఆ ఊరిలో గుమ్మడికాయలాంటి గుడిసె ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక యాపిల్ లాంటి అందమైన అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె పనసకాయలాంటి పొలంలో పనిచేస్తూ ఉండగా ఆమెకు దానిమ్మకాయలాంటి డైమండ్ దొరికింది. ఆ దానిమ్మలాంటి డైమండ్ తీసుకుని ఇంటికొచ్చింది. ఆ డైమండ్ను బీరకాయలాంటి బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. ఇదంతా దొండకాయలాంటి దొంగోడు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యాపిల్ లాంటి అమ్మాయి బయటకు వెళ్ళింది. తర్వాత ఆ దొండకాయలాంటి దొంగడు తాటికాయలాంటి తాళం పగలగొట్టి దానిమ్మలాంటి డైమండ్ను తీసుకొని పారిపోతూ ఉండగా తన ఇంటి నుండి ఎవరో పరిగెత్తుకుంటూ ఉండటం చూస్తున్న ఆ యాపిల్ లాంటి అమ్మాయి దొంగను పట్టుకోవాలని చూసింది. కాని దొంగ ఆమెకు దొరకకుండా పారిపోయాడు. తరువాత యాపిల్ లాంటి అమ్మాయి ఇంటికి వచ్చి బీరకాయలాంటి బీరువాను చూసింది. దానికి వేసిన తాళం పగిలి ఉండటం చూసి బాధపడి నడుచుకుంటూ పుచ్చకాయలాంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ పొట్లకాయలాంటి పోలీసుకు జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆ పోలీసు లవంగల్లాంటి లాఠీ పట్టుకొని జీడిపప్పులాంటి జీపు వేసుకొని బయల్దేరాడు. కొంత సమయం తర్వాత అడవిదారిలో ఒక దొండకాయలాంటి దొంగ దొరికాడు. తన దగ్గర ఉన్న దానిమ్మలాంటి డైమండ్ తీసుకుని వచ్చి యాపిల్ లాంటి అమ్మాయికి అప్పగించాడు. ఆమె చాలా సంతోషపడింది. ఆ దొండకాయలాంటి దొంగను జామకాయలాంటి జైల్లో పెట్టారు.